అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధి పేరిట ఈరోజు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. మొదటిసారి కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అంశాలు మీ దృష్టికి వస్తాను? మేజర్ ఏ అంశాలు ఫోకస్ చేస్తాను? ప్రజలు ఏమడుగుతాను? ఇప్పటి వరకైతే నాకు సిటీలోనే చాలామంది ఎస్పెషలీ ముస్లిం మహిళలు వచ్చి కలిసిపోయినారు. నాకు వచ్చిన పిటిషన్స్లో హౌస్కి అప్లై చేసినామమ్మా, కానీ మాకు ఇంకా ఏం సమాచారం అందలేదు. వాళ్ళ భాషలో చెప్పాలంటే వెరిఫికేషన్ అయింది, కానీ వాళ్ళ వెరిఫికేషన్నే ఏదో హౌస్ అలాట్ అయినట్టు లిస్టు అలాట్ అయినట్టు కొందరు అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు, మరి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆన్లైన్లో చూస్తే పెండింగ్ అని ఉంది, అది కొంచెం చూడండి అని చెప్పడం జరిగింది. చాలా మటుకు అవే వచ్చినాయి. దెన్ ఇంకోటి కొన్ని జస్ట్ రుణమాఫీ గురించి కొన్ని ఏరియాస్ నుంచి వచ్చినాయి. మాది బ్యాంక్లోనే ఉంది, ఏదో టెక్నికల్ ఫాల్ట్ వల్ల మాకు రుణమాఫీ కాలేదని కొందరు వచ్చిపోయినారు. కొందరు ఇండివిజువల్ అప్లికెంట్స్, మేము ఇల్లు కోసం అప్లై చేసినాము, లేదా మాకు ఒక బిల్డింగ్ కావాలి సొసైటీకి, ఇలాంటి కొన్ని వస్తున్నాయి. అంత ఎట్లా అనిపించింది కార్యక్రమం? గతంలో లేదు ప్రభుత్వంలో, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఐ థింక్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఎక్కడ పోయినా సరే ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు పంపించిందంటే అక్కడ మీరు గాంధీ భవన్కి వెళ్తే పని అవుతుంది అని చెప్తున్నారమ్మా అని, అందుకే వచ్చినామని స్వచ్ఛందంగా. సో అదొక గుడ్ హోప్. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ హెడ్ క్వార్టర్స్కి అయితే వీళ్ళ సమస్యలు డెఫినెట్గా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీదే కాబట్టి తీరుతాయనే ఆశతో ఇక్కడికి అందరూ వచ్చిపోతున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రీసెంట్గా ఓట్ చోరీకి సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ చేసిన స్టేట్మెంట్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్దిసేపు కింద స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో రాజకీయ సన్యాసం చేస్తానంటూ బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. ఓట్ చోరీ అని చెప్తా ఉంది, కాంగ్రెస్ అబద్ధం చెప్తా ఉంది. అబద్ధం చెప్పడానికి అనేదే లేదు. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు చాలా ప్రపంచం ముందర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఆ పేపర్లు ఎవరివి? ఎలక్షన్ కమిషన్ తయారీ చేసిన ఓటర్ లిస్టుని మనం తెరిచి ఎవరు ఏంది, ఈ ఓటర్లు రిపీట్ అయిన ఓటర్లు లేదా ఉన్న ఓటర్లను డెడ్ అని చూపించడము, ఇవన్నీ ఎలక్షన్ కమిషను అఫీషియల్గా ఇష్యూ చేసిన ఓటర్ లిస్టుని మనం తీసి చూసినాం. ఇన్ని లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇంత తక్కువ కాలంలో? ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మనం అనలైజ్ చేసాం అంతే తప్ప కొత్తగా మనమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. సో బీజేపీ తరఫున ఎవరు మాట్లాడినా అది గ్రహించాలి. వాళ్ళకి ఎప్పుడు ఇవన్నీ అనే అర్హతలు ఉంటాయి. మనము కొత్త డాక్యుమెంట్ తీసుకొచ్చి, లేదు ఆ ఓటర్ లిస్ట్ కాదు ఈ ఓటర్ లిస్ట్ అని ఏదైనా కొత్త విషయాలు చెప్తే ఎస్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్నే మనం అనలైజ్ చేస్తుంటే వాళ్ళు కూడా అనలైజ్ చేస్తే ఇదే రిపోర్ట్ వస్తుంది. ఏమంటే వాళ్ళు అనలైజ్ చేయలేదు, అవసరం రాలేదు కాబట్టి వాళ్ళు అనలైజ్ చేయలేదు. మనకు అవసరం వచ్చింది, ప్రతి ఎలక్షన్లో దెబ్బతింటున్నాము, ప్రతి ఎలక్షన్లో ఓట్ల కంటే ఎక్కువ రిజల్ట్ ఓట్లు లెక్కింపబడుతున్నాయి, ప్రతి ఎలక్షన్లో అవకతవకలు ఎన్నో అయినాయి. మేమందరం కూడా అందులో విక్టమ్సే. గత 2014 నుంచి ఆడ బోర్డులో మనకు ఈ బూత్లో 851 మంది ఓటర్స్ అని ఉంటే లెక్కింపు అయిపోయేటప్పటికి కౌంటింగ్ రోజు 856 ఓట్లు లెక్కింపబడుతున్నాయి. ఈ 5 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ తొందరలో వాళ్ళు చెప్పలేదు. సో ఇట్లాంటి సమస్యలు మీరు చూస్తే 2014 తర్వాత జరిగిన ఎలక్షన్స్ ప్రతిదీ మీరు తీసి చూస్తే అన్నిట్లో ఇట్లాంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. అప్పుడు మాలాంటి వాళ్ళు మేమందరం పెటిషన్లు కూడా వేసినాం విత్ ఇన్ ద ఎలక్షన్ పెటిషన్ టైం. అప్పుడు కోర్టులో ఏదైతే ఎలక్షన్ పెటిషన్స్ 6 నెలల లోపల డెఫినెట్గా క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కొన్ని దగ్గర కాలేదు. మాలాంటి అన్ని వాళ్ళు ఆ సమయం అయిపోయింది, ఇంకొక ఎలక్షన్స్ వచ్చినాయి. సరే, ఎవరి లెవెల్లో వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు, అఫీషియల్గా లీగల్గా కొట్లాడుతూనే ఉన్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాదు తెలంగాణలో వస్తే ఆ స్టేట్మెంట్స్కి జవాబు చెప్పాలంటే వాటికి ఒక బేస్ ఉంటే మనము రిప్లై చేయవచ్చు. ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎవడన్నా చెప్పగలుగుతారా అండి? దేశంలో మీరు ఉన్నారు, ఇండియాలో మనం ఉన్నాం, ఎన్ని ఎలక్షన్స్ చేశాం, ఖచ్చితంగా ఇట్లా అని వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు. కానీ అది వాస్తవంగా తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతుందంటే మనం కమెంట్ చేయకపోవడమే బెటర్.
ఒకటి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి 30 నుంచి 3 రోజులు జరుగుతాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే చర్చ జరగనుంది అనేటువంటిది సింగిల్ ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు. అది నివేదిక తప్పు, కాంగ్రెస్కి ఎట్లా కావాలనో అట్లా కమిషన్ చేసి ఇచ్చింది, పీసీ ఘోషించినటువంటి నివేదిక పూర్తిగా తప్పు అనేటువంటిది హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. సో రేపు సభ ఎట్లా జరగనుంది ఏం చెప్తారు? హైకోర్టు ఏం చెప్పింది మరి చెప్పండి, మీకు అది కూడా స్టే ఇవ్వలేము దాని మీద. మరి అంతే కదా, దట్ ఈస్ ద ప్రూఫ్. అట్స్ అన్ ఇండిపెండెంట్, ఒక జడ్జిని ఆదేశించే ఉద్దేశం కానీ లేదా అర్హత కూడా ఎవరికి ఉండదు. ఒక జడ్జ్ అంటేనే హీఈస్ అబవ్ ఎవ్రీథింగ్ అని మనం అందరము అనుకుంటాం, భావిస్తాం కూడా. అందుకే ఒక జడ్జిని పెట్టారు. సో మరి ఇక అది కూడా తప్పు అంటే ఇక మనం ఏమంటామండి, అది వాస్తవం కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడు సాధారణంగా వార్తల్లో ఉంటుంది, మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న. ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ కాస్త హాట్ టాపిక్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. హామీ ఇచ్చింది మంత్రి పదవి, నాకు ఇవ్వట్లేదు, అధిష్టానం ఇచ్చింది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అడ్డుపడతా ఉన్నారు అనేటువంటిది. దానికి కౌంటర్గా మీ పేరు కూడా గతంలో వినిపించింది, వార్తలు వినిపించినాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? మరొక మీ పేరు కూడా వినిపించింది, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే పద్మావతికి కూడా ఇవ్వాలి అనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే అట్లాంటిది ఏమీ లేదు. ఇవన్నీ ఇండిపెండెంట్ ఇష్యూస్. మా లోకల్ మన పార్టీ పరంగా పెద్దలందరూ నిశ్చయించే చేస్తారు. దీన్ని పబ్లిక్లో మాట్లాడే అవసరము మనకు లేదు. మా పార్టీ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, దీంట్లో పెద్ద విషయం కాదు. చివరగా ఒక క్వశ్చన్ మేడం, మంత్రి కొండా సురేఖ పైన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కంప్లైంట్ చేశారు, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు, వివరణ ఇచ్చారు, ఇదంతా జరుగుతూ ఉంది. ఒక వెర్షన్ ఏంటంటే మీరు ఒక మహిళా ప్రతినిధి కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి ఎమ్మెల్యేగా ఏ కొండా సురేఖకు మద్దతుగా ఉంటారా? మహిళా మంత్రిగా ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఒక సైడ్ ఉంది. ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ నేను మహిళా ఎమ్మెల్యేగా ఉన్న డెఫినెట్లీ మహిళలను సపోర్ట్ చేస్తా. నేను ఈ ఇష్యూలో వెళ్ళను, బట్ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ మహిళలు. అదైతే నార్మల్గా నేను చేస్తాను తప్పకుండా, బికాజ్ నేను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే తప్ప. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ అదర్ డిస్ట్రిక్ట్ ఏరియాస్, బట్ ఐ విల్ సపోర్ట్ ఆల్ మహిళా పొలిటీషియన్స్. ఎస్. ఇది పద్మావతి రెడ్డి గారు మొదటిసారి కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధిగా చాలా జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, వివిధ సమస్యలు తెలుపుతున్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని అంశాల ఓట్ చోరీ అంశం పైన ముందే ఎలక్షన్లు జరగకముందుకే ప్రిడిక్ట్ ఎలా చేయగలుగుతాము, కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ చేసినటువంటి సవాల్ ఒకటి. తర్వాత మహిళల పక్షపాతిగా ఖచ్చితంగా ఉంటాను, మహిళా ప్రజాప్రతినిధిగా అనేటువంటి స్టేట్మెంట్ పద్మావతి రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.